Hi, Anil Nair here. Number system previous year question ni మనం డిస్కస్ చేద్దాం. m గనక ఈవెన్ అవుతాయి, m గనక సరి సంఖ్య అవుతాయి, 8 పవర్ m -1 దేంతోటి డివైడ్ అవుతుంది. m సరి సంఖ్య అన్నాడు కాబట్టి m 2 తీసుకుంటున్నాను. 2 అనేది సరి సంఖ్య. అంటే ఇది ఏమవుతుంది? 8 స్క్వేర్ -1 అవుతుంది. 64 -1 ఎంత? 63. 63 అనేది దేంతో డివైడ్ అవుతుంది? 7 తోటి మరియు 9 తోటి. ఆన్సర్ 7, 9 తోటి. ఆల్రెడీ 63 డైరెక్ట్ గా ఉంది కాబట్టి డైరెక్ట్ మనం ఆప్షన్ ఏ టిక్ మార్క్ చేయొచ్చు. సపోజ్ గా పెద్ద నంబర్లు ఉంటే దీనికి ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ నేను ఇక్కడ రాస్తున్నాను. కాన్సెప్ట్ ఏంటంటే n గనక ఈవెన్ నంబర్, n ఈవెన్ నంబర్ గనక అయితే a పవర్ n మైనస్ b పవర్ n ఎప్పుడూ కూడా a మైనస్ b తోటి మరియు a ప్లస్ b తోటి రెండిటితోటి డివైడ్ అవుతుంది. n గనక ఈవెన్ గనక అవుతే a పవర్ n మైనస్ b పవర్ n a మైనస్ b తోటి a ప్లస్ b తోటి డివైడ్ అవుతుంది. సపోజ్ గా ఒక క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతాను. n ఈవెన్ అయి 7 పవర్ n మైనస్ 3 పవర్ n దేంతో డివైడ్ అవుతుంది? a మైనస్ b తోటి, 7 మైనస్ 3 తోటి అండ్ 7 ప్లస్ 3 తోటి. అంటే 4 and 10 తోటి అవుతుంది. 4 and 10 తోటి అవుతుంది. ఇది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ మీద ఈ క్వశ్చన్ అడిగాడు. కాన్సెప్ట్ నచ్చితే గనక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.